హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకి మరొక 45 డేస్లో ఉండొచ్చు అని మనం బిఫోర్ వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మనం 45 డేస్కి 45 టాపిక్స్ అనే ఒక టార్గెటెడ్గా పెట్టుకొని 45 డేస్ 45 టాపిక్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 45 డేస్లో మీకు మేజర్గా స్టాండర్డ్ జీకే నుండి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయని చెప్పానంటే 15 మార్క్స్ వస్తున్నాయి స్టాండర్డ్ జీకే నుండి. కరెంట్ అఫైర్స్ నుండి 6 మార్క్స్ వస్తున్నాయి. ఓవరాల్గా మనకి 20 నుండి 21 మార్క్స్ దేని నుండి వస్తున్నాయి అంటే స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుండి రావడం జరుగుతుంది. ఈ రెండు సబ్జెక్టులు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అవుట్ ఆఫ్ ద 40 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అనేది ఈ రెండు టాపిక్స్ నుండి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఫస్ట్ యుఎన్ఓ ఆర్గనైజేషన్ కోసం బిఫోర్ వీడియోలో డిస్కస్ చేసుకున్నామండి. యుఎన్ఓకి సంబంధించి యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి గురించి బిఫోర్ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా విత్ ట్రిక్స్ అండి, యాస్టిస్గా బయట చేయడం కాకుండా ఒక ట్రిక్స్ ఫార్మేట్లో చెప్తున్నాం. ఏంటంటే యుఎన్ఓలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే ఉన్న లాంగ్వేజెస్ ఎన్ని, లాంగ్వేజెస్ ఎన్ని, పర్మనెంట్ కంట్రీస్ ఎన్ని అని రిపీటెడ్గా వస్తున్నాయండి. ఆ లాంగ్వేజ్ కోసం ఏం చెప్పాను, కోడ్ ఏసీలో వస్తువులు ఎన్ని ఎలా ఉంటాయండి, ఫ్రెష్గా ఉంటాయని చెప్పాను. ఏ అంటే అరబిక్, సి అంటే చైనా, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఆర్ అంటే రష్యా, ఈ అంటే ఇంగ్లీష్, ఎస్ అంటే స్పానిష్. ఇవి మనకి యుఎన్ఓలో ఉన్న 6 లాంగ్వేజెస్. అదేవిధంగా మనకి ఇంకో కోడ్ ఏం చెప్పాను, మనకి యుఎన్ఓలో ఉన్న పర్మనెంట్ దేశాల కోసం చెప్పాను. పర్మనెంట్ దేశాలు ఎన్ని, 5. అవి ఏంటంటే మీకు ఐపీఎల్ చూస్తారు కాబట్టి ఆర్సీబీ ఆల్ టైమ్ ఫ్యాన్స్ అని చెప్పానండి. ఆల్ టైమ్ అంటే ఇప్పుడు కాబట్టి అంటే ఇవి శాశ్వత దేశాలని గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే రష్యా, సి అంటే చైనా, బి అంటే బ్రిటన్, ఏ అంటే అమెరికా, ఎఫ్ అంటే ఫ్రాన్స్. ఓకేనా. నెక్స్ట్ మీకు ఎక్కువ అడుగుతున్న సెక్రటరీ జనరల్స్ కోసం కూడా ఒక కోడ్ చెప్పడం జరిగింది. ఏంటి, టీహెచ్లో యూకే ప్లస్ జేపీ కలిసి న్యూ ఇయర్ కోసం చర్చలు జరుపుతున్నారు. ఎలాగా, బిజీగా. అప్పుడు బిజీగా చర్చలు జరుపుతున్న టైంలో ఎవరు వచ్చారు, మనకి కాఫీ అన్నను బిఎండబ్ల్యూ కారులో వచ్చి ఎక్కడికి తీసుకెళ్లారు, ఆంటీనీ స్కూటర్స్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇది అనేది బిఫోర్ వీడియోలో చెప్పడం జరిగింది. లాస్ట్లో ఉంటుంది ఈ కోడ్ అనేది. ఎవరైనా ఇంకా వాచ్ చేయకపోతే చూడండి. ఈరోజు మనం ఈ యుఎన్ఓలో ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఎక్కువగా ఇక్కడ నుండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందంటే హెడ్ క్వార్టర్స్కి సంబంధించి క్వశ్చన్ రావడం జరుగుతుందండి. హెడ్ క్వార్టర్స్ మీకు యుఎన్ఓలో చెప్పినప్పుడు ఒకే ఒక ఆర్గనైజేషన్ అనేది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుందండి. ఏంటి అంటే యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్ అనేది న్యూయార్క్లో ఉంటుంది. యుఎన్ఓలో ఉన్న వింగ్స్ ఎన్నండి, 6 వింగ్స్. యుఎన్ఓలో ఉన్న వింగ్స్ ఎన్ని, 6 వింగ్స్. 6 రంగాలు ఉంటాయి. ఏంటవి, జనరల్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, న్యూయార్క్లో ఉంది. సెకండ్ వన్ ఏంటి, సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, న్యూయార్క్లో ఉంది. థర్డ్ వన్ ఏంటి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, న్యూయార్క్లో ఉంది. ఫోర్త్ వన్ ఏంటి, ట్రస్టీషిప్ కౌన్సిల్ ధర్మకర్తృత్వ మండలి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, న్యూయార్క్లో ఉంది. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఐసీజీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది ఒక్కటే మనకి ఈ యుఎన్ఓలో వింగ్స్లో ఒకే ఒక వింగ్ అనేది న్యూయార్క్కి బయట ఉంది. అది ఎక్కడ ఉందంటే ది హేగ్, నెదర్లాండ్లో ఉంది. బిఫోర్ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ 6th వన్ ఏంటి అంటే సెక్రటరేట్ అంటే సచివాలయము. యుఎన్ఓ సచివాలయం యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. ఇది క్లియర్ మనకి. ఇక చూసినట్లయితే యుఎన్ యొక్క అనుబంధ సంస్థలు అని చెప్తారండి. యుఎన్ యొక్క అనుబంధ సంస్థల్లో మనకి మేజర్గా ఎన్ని ప్లేసెస్లో ఉన్నాయంటే మేజర్గా ఒక 7 to 8 ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. 7 to 8 హెడ్ క్వార్టర్స్. అవి ఫస్ట్ వన్ చూసినట్లయితే మనము దేనికోసం మాట్లాడుకుందామంటే మనం ఫస్ట్ వన్ న్యూయార్క్ గురించి మాట్లాడుకుందామండి. న్యూయార్క్లో చూసినట్లయితే మనకి ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే న్యూయార్క్లో ఉంటాయి, జెనీవాలో ఉంటాయి, వియన్నాలో ఉంటాయి, రోమ్లో ఉంటాయి, వాషింగ్టన్ డీసీలో ఉంటాయి, నెక్స్ట్ కెన్యా నైరోబీలో ఉంటాయి, అదేవిధంగా మనకి లండన్లో ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ 8 కూడా క్లియర్గా వస్తే ఖచ్చితంగా ఫిట్ అనేది వస్తుంది. ఫస్ట్ వన్ చూసినట్లయితే న్యూయార్క్లో ఫస్ట్ వన్ UNICEF అండి. మీకు కోడ్ చెప్తాను సింపుల్గా.
న్యూయార్క్లో ఎవరున్నారు అంటే మహిళలు ఉన్నారండి. మహిళలు యుఎన్ఓలో మహిళలు ఉన్నారు. ఆ మహిళలకి పిల్లలు పుట్టారండి. పిల్లలు పుడితే అందరూ ఈ మహిళలు అదేవిధంగా పిల్లలందరినీ కలిపి ఏమంటాం మనము పాపులేషన్ అంటాం. అంటే వాళ్ళు కౌంట్ చేస్తున్నాం కదా పాపులేషన్. అదేవిధంగా ఆ పిల్లల యొక్క డెవలప్మెంట్ చూసుకోవాలి కదా. ఆ డెవలప్మెంట్ ఏం చూసుకుంటుందంటే న్యూయార్క్ అంటే ఫస్ట్ యునిసెఫ్ అంటే వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ అండి. అదేవిధంగా ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అని కూడా ఒకటి ఉంటుంది. యునిసెఫ్ ఒకటి, సెకండ్ వన్ యుఎన్డిపి, థర్డ్ వన్ యుఎన్ఎఫ్ఏపి, యుఎన్ఎఫ్పిఏ. ఫస్ట్ వన్ చూసినట్లయితే యుఎన్ఎస్ఎఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఇది మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 1946లో ఫామ్ అయిందండి. దీని యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. అర్థమవుతుందా? బాలల అత్యవసర నిధి అని చెప్తారండి. యునైటెడ్ ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 1946లో ఫామ్ చేశారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పిల్లల ఎదుగుదల, పిల్లల్ని సంరక్షించాలి అంటే చాలామంది ఏంటంటే అనాథలుగా ఉంటున్నారు. వాళ్ళందరినీ ఒక మంచి వర్గంగా చేయాలని ఈ యునిసెఫ్ అనేది ఒక దృఢ సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేస్తుంది. అదేవిధంగా పిల్లలకి ఇది పిల్లల వైపున స్టాండర్డ్గా ఉందండి. దీనికి గాను 1965లో నోబెల్ అవార్డు అనేది రావడం జరిగిందండి. నోబెల్ అవార్డు అనేది ఎవరికి రావడం జరిగింది అంటే మనకి యునిసెఫ్కి నోబెల్ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలోనే అనుబంధ సంస్థల్లోనే అతిపెద్ద సంస్థ ఏదంటే యుఎన్డిపి అండి. యుఎన్ఓలోనే అతిపెద్ద అనుబంధ సంస్థ ఏదంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1965లో స్టార్ట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1969లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది మనకి మేజర్గా ఈ న్యూయార్క్ సంబంధించి న్యూయార్క్లో ఉన్న ఆర్గనైజేషన్. అదేవిధంగా హ్యూమన్ ఎంపవర్మెంట్ కూడా ఇంకోటి ఉంటుంది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ మనకి ఏముంటుందంటే ప్యారిస్ ఉంటుందండి. ప్యారిస్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యునెస్కో ఉందండి. యునెస్కో. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1946లో స్టార్ట్ చేయడం జరిగిందండి. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 1946. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యునెస్కో మీద చాలా విపరీతంగా బిట్స్ వస్తున్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ యునెస్కో సంబంధించి కంప్లీట్ వీడియో ఉంటుందండి. ఎందుకంటే మనకి యుఎన్ఓ వారసత్వ కట్టడాలని, ఫర్ ఎగ్జాంపుల్ వారసత్వ సంపదని ఏం చేస్తుందంటే ఒక బుక్లో ఇస్తుందండి ప్రతి సంవత్సరం. కాబట్టి ఈ యునెస్కో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫుల్ ఫామ్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చర్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఫామ్ అయింది? 1946లో ఫామ్ అయింది. అయితే మనకి 1972 నుండి ఈ వారసత్వ సంపదని మనకి యునైటెడ్
ఈ యునెస్కో హెరిటేజ్ సైట్స్ని ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇది మనకి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఆ సైట్స్ ఏంటి, ఏ ప్లేస్లో ఉన్నాయి, ఏ ఏరియాలో రికగ్నైజ్ చేయడం జరిగింది అనేది కంప్లీట్గా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ క్లియర్గా అందరికీ ఫస్ట్ న్యూయార్క్లో ఉన్న మేజర్ 3 ఏంటంటే యుఎన్, యునిసెఫ్ చిల్డ్రన్స్ కోసం, అదేవిధంగా వాళ్ళ డెవలప్మెంట్ కోసం, అదేవిధంగా వాళ్ళకి ఫండింగ్ కోసం, వాళ్ళ పాపులేషన్ ఫండింగ్, చిల్డ్రన్స్, నెక్స్ట్ డెవలప్మెంట్, పాపులేషన్, ప్యారిస్లో యునెస్కో. ఇది క్లియర్ కదా అందరికీ. నెక్స్ట్ మనకి ఇంకో మేజర్ ఆర్గనైజేషన్స్ ఎక్కడున్నాయి అంటే ఈ న్యూయార్క్ అనేది దేనికి హెడ్ క్వార్టర్ అండి? ఐక్యరాజ్య సమితికి హెడ్ క్వార్టర్ అండి. ఐక్యరాజ్య సమితిలో అన్నీ ఉన్న అన్ని వింగ్స్కి ఎక్సెప్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తప్పించి మిగతా అన్నిటికి హెడ్ క్వార్టర్ ఏది అంటే మనకి ఏంటంటే ఈ న్యూయార్క్. ఇప్పుడు మీరు నోట్స్ రాసుకోండి, ఏదైనా ఫోటోలు తీసుకొని కరెక్ట్గా మీరు నోట్స్ రాసుకొని లాస్ట్ మూమెంట్లో రివిజన్ వస్తుంది. నెక్స్ట్ మనం థర్డ్ ఏంటంటే మనకి జెనీవా చూసినట్లయితే జెనీవా ఎక్కడుంది, ఏ దేశంలో ఉంది అంటే జెనీవా స్విట్జర్లాండ్లో ఉందండి. ఎక్కడుంది? స్విట్జర్లాండ్. అయితే మనకి చూడండి, ఈ స్విట్జర్లాండ్ అనేది యుఎన్ఓలో ఏ సంవత్సరంలో యాడ్ అయింది? ఏ సంవత్సరంలో యాడ్ అయిందంటే 190వ దేశంగా మనకి యాడ్ అయింది. 190వ దేశంగా మనకి ఈ యుఎన్ఓలో యాడ్ అవ్వడం జరిగింది ఈ స్విట్జర్లాండ్. మనకి యుఎన్ఓలో ఎన్ని దేశాలు ఉన్నాయని చెప్పాను? యుఎన్ఓలో 193 దేశాలు ఉన్నాయని చెప్పాను. ఆ 193వ దేశం ఏం చెప్పాను? సౌత్ సుడాన్ అని చెప్పడం జరిగింది. సౌత్ సుడాన్. అందువల్ల ఎవరైనా ఫస్ట్ క్లాస్ చూడకపోతే ఆ ఫస్ట్ క్లాస్ చూడండి, తర్వాత ఈ క్లాస్ చూస్తే అర్థమవుతుంది. సౌత్ సుడాన్ ఇది 193వ దేశం. అంతకుముందు ఇది ఏ ఇయర్లో యాడ్ అయింది? 2011 జూలై 14 సౌత్ సుడాన్ అనేది 193వ దేశంగా ఈ యుఎన్ఓలో చేరడం జరిగింది. 190వ దేశం ఏంటంటే స్విట్జర్లాండ్. 192వ దేశం ఏంటంటే మాంటినీగ్రో. ఓకేనా, అవన్నీ బిఫోర్ క్లాస్లో చెప్పాను చూడండి. నెక్స్ట్ జెనీవా. ఇక్కడ మీకు ఒక షార్ట్ కట్ ఉంటుందండి, ఏం లేదు. ఫస్ట్ వన్ ఏంటంటే వరల్డ్ అనే వర్డ్ కనిపిస్తే మ్యాక్సిమం 90% ఆన్సర్ అనేది ఈ జెనీవా అని పెట్టుకోవచ్చు. వరల్డ్ అనే ఒక వర్డ్ కనిపిస్తే ఇక్కడ మనకి చూసినట్లయితే ఫస్ట్ వన్ యుఎన్హెచ్సిఆర్ అండి. యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ రిఫ్యూజ్ అంటే శరణార్థులకు నిలయం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యరాజ్య సమితి శరణార్థులు గురించి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బంగ్లాదేశ్లో మనకి అల్లకొల్లాలు జరగడం జరిగింది. కొంతమంది ఏం చేస్తారు, బంగ్లాదేశ్ నుండి ఇండియాకి రావడం జరిగింది. వాళ్ళకి ఏం చేస్తారు, మన ఇండియా వాళ్ళు కొంత ఆశ్రయం ఇవ్వడం జరిగింది. దాన్ని రెఫ్యూజీ అంటారండి. శరణార్థుల్ని ఆదుకోవడం. వేరే దేశాలు ఏదో నిద్ర జరిగినప్పుడు పక్కనున్న దేశాలకు వెళ్తే వాళ్ళు రక్షణ కల్పించడం లేదా వాళ్ళకి సరైన ఏర్పాటు చేయడాన్ని మనం శరణార్థుల రెఫ్యూజీస్ అంటామండి. ఇక్కడ మనకి యుఎన్హెచ్సిఆర్ చూసినట్లయితే ఫుల్ ఫామ్ ఫస్ట్ ఇంపార్టెంట్. యుఎన్హెచ్సిఆర్ ఎక్కడుందండి? జెనీవాలో ఉంది. ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 1950లో ఫామ్ అయిందండి. ఇక్కడ మనకి ఫుల్ ఫామ్ ఫస్ట్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్ శరణార్థులకు నిలయం. అయితే అందువల్లే ఈ యునెస్కోకి ఏమైందంటే 1955లో 1981లో నోబెల్ అవార్డ్స్ అనేవి రావడం జరిగిందండి. యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్ శరణార్థుల నిలయం ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 1950లో. ఏ ఇయర్లో నోబెల్ అవార్డ్స్ వచ్చాయంటే 1955 నోబెల్ అవార్డ్స్ వచ్చాయండి. 1955, 1981లో మనకి యుఎన్హెచ్సిఆర్కి. అదేవిధంగా యుఎన్సిటిఏడి అండి. యుఎన్సిటిఏడి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అండి. యునైటెడ్
నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా. థర్డ్ వన్ ఏంటంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మనకి కోవిడ్ టైంలో ఎక్కువ న్యూస్లోకి వచ్చింది ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కువ మనకి న్యూస్లో వచ్చిందండి. అయితే మనం హెల్త్ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1945 ఏప్రిల్ 7 ఫామ్ అయిందండి. ఏప్రిల్ 7. అందువల్ల ఏప్రిల్ 7ని మనం ఏం చేస్తామంటే వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ డేగా వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఏ రోజుని సెలబ్రేట్ చేసుకుంటామంటే ఏప్రిల్ 7. నెక్స్ట్ WMO అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. అంటే అంతర్జాతీయ వాతావరణ సంస్థ అని చెప్తారండి. తుఫాన్లు వచ్చినప్పుడు ఎవరు మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ ఎక్కడ నుంచి చేస్తారు అంటే మనకి మెట్రలాజికల్ డిపార్ట్మెంటే వస్తుందండి. అందువల్ల WM ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. అయితే మనకి ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1950లో ఫామ్ అయిందండి. అయితే మెట్రలాజికల్ డే ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మార్చ్ 23 వరల్డ్ మెట్రలాజికల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. వాతావరణ దినోత్సవంగా ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారంటే మార్చ్ 23. నెక్స్ట్ వన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే దీన్ని వరల్డ్ వాణిజ్య సంస్థ అండి. ఓకేనా. ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటారు. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1995లో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకేనా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఇంకేంటంటే మనకి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండి. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. చూడండి 6 ఆర్గనైజేషన్స్. అదేవిధంగా IPCC అంటారండి. IPCC అంటే ఇంట్రా గవర్నమెంటల్ ప్యానల్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఓకేనా. IPCC ఉంది. ఇక్కడ మనకి జెనీవాలో ఈ 6 రింగ్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నాడండి ఎగ్జాంపుల్. ఒకసారి చూడండి UNHCR అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీ. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే 1950. మనకి ఏ ఇయర్లో నోబెల్ అవార్డ్స్ వచ్చాయంటే 1955, 1981 నోబెల్ అవార్డ్స్. తర్వాత UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అండి. తర్వాత WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1948 ఏప్రిల్ 7 అండి. అందువల్ల ఏప్రిల్ 7న ఏ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు? వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా WMO వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ అండి. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1950లో స్టార్ట్ చేశారు. వరల్డ్ మెట్రలాజికల్ డే ఎప్పుడంటే మార్చ్ 23 అండి. నెక్స్ట్ WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాణిజ్య సంస్థ. తర్వాత WIP వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది. ఈ 6 అనేది ఇంపార్టెంట్ అండి జెనీవాకి సంబంధించి. సో ఫోటో తీసుకోండి, నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ మనకి వియన్నా అండి. నెక్స్ట్ వియన్నా చూసినట్లయితే మనకి ఆస్ట్రియా రాజధాని ఏదంటే వియన్నా అండి. ఆస్ట్రియా రాజధాని ఏంటంటే వియన్నాలో మనకి ఏమున్నాయంటే ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఎక్కువగా ఎక్కడ వియన్నాలో ఏమున్నాయంటే వియన్నాలో ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఆ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం. మనకి 5th అనేది వియన్నా చూసినట్లయితే ఇది ఆస్ట్రియా రాజధాని వియన్నాలో మనకి ఏముంటాయంటే
యుఎన్ఐడిఓ 1985లో ఫామ్ అయింది. 1985లో ఫామ్ అయింది. యుఎన్ఐడిఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకేనా? యుఎన్ఐడిఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండి. ఓకేనా? ఆ ఇండస్ట్రీస్ ఏంటి? ఫస్ట్ వన్ డ్రగ్స్, అదేవిధంగా అటామిక్ ఎనర్జీ, అదేవిధంగా పెట్రోల్. క్లియరా? యుఎన్ఐడిఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మనకు అందులో ఏమున్నాయి? డ్రగ్స్, అటామిక్ ఎనర్జీ, పెట్రోల్. ఇక్కడ మనకి అందువల్ల ఏమంటారంటే యుఎన్డిసిపి అంటారండి. యుఎన్డిసిపి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే వియన్నాలో ఉంది. ఏమవుతుంది ఇప్పుడు? యునైటెడ్ నేషన్స్ డ్రగ్స్ యునైటెడ్ నేషన్స్ డ్రగ్స్ కాన్ఫరెన్స్ లేదా డ్రగ్స్ ప్రోగ్రామ్ అండి. డ్రగ్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అండి. ఐఏఈఏ అంటారండి. ఐఏఈఏ ఇంటర్నేషనల్ ఐ అంటే ఇంటర్నేషనల్, ఏ అంటే అటామిక్, ఈ అంటే ఎనర్జీ, ఏ అంటే ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అదేవిధంగా ఇంకొకటి ఉంటుందండి, దీనికి ఓపెక్ ఉంటుందండి. ఓపిఈసి అంటే ఆర్గనైజేషన్. అయితే ఇది యుఎన్ఏ అండర్లోకి రాదు, మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లోకి వస్తుంది. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వియన్నాలో ఉంది. ఏంటది? ఆర్గనైజేషన్ పెట్రోలియం ఎక్స్చేంజ్ కంట్రీస్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి వియన్నాలో ఉంది. ఒకసారి చూడండి, వియన్నాలో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే యుఎన్ఐడిఓ. మనకి ఐడిఓ ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆ ఇండస్ట్రీస్ ఏంటి? డ్రగ్స్ ఉన్నాయి, అటామిక్ ఎనర్జీకి సంబంధించి, పెట్రోల్కి సంబంధించి. డ్రగ్స్ కాబట్టి యుఎన్డిసి అంటారు, యునైటెడ్ నేషన్స్ డ్రగ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఓకేనా? యుఎన్డిసి అంటే యునైటెడ్ నేషన్స్ డ్రగ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అండి. అదేవిధంగా నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ అన్నాను కదా, ఐఏఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అండి. నెక్స్ట్ పెట్రోల్ అని చెప్తాను. పెట్రోల్ అంటే ఓపిఈసి ఆర్గనైజేషన్ పెట్రోలియం ఎక్స్చేంజ్ కంట్రీస్. ఇవి మనకి దేనికి సంబంధించిన అంటే వియన్నాలో ఉన్న వియన్నా హెడ్ క్వార్టర్స్ అండి. వీటన్నిటికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే వియన్నాలో. నెక్స్ట్ మనకి రోమ్ అండి. రోమ్కి సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ రోమ్లో మనకి ఫస్ట్ వన్ ఏమున్నాయంటే ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండి. ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఇది వరల్డ్ ఫుడ్ అండ్ ఆర్గనైజేషన్ అండి. ఇవి మనకి ఇంపార్టెంట్ అండి. ఇవి రోమ్లో సింపుల్గా ఫుడ్ అగ్రికల్చర్కి సంబంధించి వచ్చింది అనుకోండి. ఫుడ్ అగ్రికల్చర్కి సంబంధిస్తే అది ఏ కంట్రీకి వస్తుందో, అది ఎక్కడ ఉంటే హెడ్ క్వార్టర్ అనేది రోమ్ అనేది గుర్తుపెట్టుకోండి. రోమ్ దీనికి సంబంధించి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ గురించి. తర్వాత వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేసి ఉంటుందండి, డబ్ల్యూపీ. ఇవన్నీ ఫుడ్కి సంబంధించిన ఏదైనా వచ్చింది అనుకోండి, ఫుడ్కి సంబంధించి వస్తే అది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? రోమ్ ఉంటుంది. అక్టోబర్ 16ని ఏమంటామంటే అక్టోబర్ 16ని ఫుడ్ డేగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆహార దినంగా సెలబ్రేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇంకేంటంటే యుఎన్ఈపి అంటారండి. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్.
ఓకేనా. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1972లో స్టార్ట్ చేశారు. మనకి ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడండి, ఎన్విరాన్మెంటల్ డే అనేది ఎప్పుడైతే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి. ఎన్విరాన్మెంటల్ డే వెరీ వెరీ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి యుఎన్ఓ యూనివర్సిటీ అండి. యుఎన్ఓ యూనివర్సిటీ అంటే మనకి ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అంటే టోక్యోలో ఉందండి. టోక్యోలో ఉంది. యుఎన్ఓ యొక్క విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందంటే టోక్యోలో ఉంది. అదేవిధంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే మానవ హక్కుల కమిషన్ ఎక్కడుందంటే మనకి లండన్లో ఉందండి. ఇవన్నీ మనం ఇది దేనికి సంబంధించిందంటే యునైటెడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అంటే యుఎన్ఓకి సంబంధించి రిలేటెడ్ ఆర్గనైజేషన్ అండి. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కోసం డిస్కస్ చేద్దాం. బ్రిక్స్ అంటే ఏంటి, సార్క్ అంటే ఏంటి, నెక్స్ట్ బిమ్స్టిక్ అంటే ఏంటి, వీటి కంట్రీస్ ఏంటి, ఒపెక్, నాటో అంటే ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అదేవిధంగా జెనీవాలో ఒక ఆర్గనైజేషన్ చెప్పడం మర్చిపోయాను, అది ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండి. లేబర్ ఆర్గనైజేషన్ ఇది ఏలో స్టార్ట్ చేశారు అంటే 1919లో స్టార్ట్ చేశారు. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జెనీవాలో ఉంది. క్లియరా. ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏలో ఉండేదంటే 1919లో స్టార్ట్ చేశారు. ఎక్కడుందంటే జెనీవాలో ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోతే చూడండి. ప్రతిరోజు కూడా షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీరు ఏం చదవాలనేది డైలీ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది అకార్డింగ్ టు ఎలా ఇస్తున్నాను అంటే మీకు వెయిటేజ్ ప్రకారంగా ఇస్తున్నానండి. మీకు ఇప్పటికి ఫస్ట్ నెంబర్ సిస్టమ్ మ్యాథ్స్లో చూస్తే నెంబర్ సిస్టమ్ అనేది ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ని మీకు ఫస్ట్ చెప్పడం జరిగిందండి. ఎందుకు అంటే నెంబర్ సిస్టమ్ నుండి 7 మార్క్స్ వస్తున్నాయండి. ఓకేనా. తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ మనకి 2 మార్క్స్ వస్తున్నాయండి. అంటే దీని నుండి మనకి స్టార్టింగ్ బేసిక్ నుండే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, 9 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మీకు నెంబర్ సిస్టమ్ ఫస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్కి వచ్చినప్పటికి పాలిటీ ఇవ్వడం జరిగిందండి. పాలిటీ నుండి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, పాలిటీ నుండి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అందువల్ల మీకు పాలిటీ జనరల్లో ఇవ్వడం జరిగింది. ఇలా 1 by 1 టాపిక్ అని కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.